So here, question number 191. Which of the following is an example of fossil fuel? ఫొజైల్ ఫ్యూయల్ అంటే ఏంటి? ఫొజైల్ ఫ్యూయల్ ఫాజిల్ అని కూడా అంటాం. ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఫాజిల్ అందాంలేండి. ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏంటి? ఏది ఫాజిల్ ఫ్యూయల్ ఇంలా? కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఆల్ ఆఫ్ ద ఎబోవ్. ఆల్ ఆఫ్ ద ఎబోవ్. ఏది ఇందులో ఫాజిల్ ఫ్యూయల్? ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏంటిది? భూమి లోపల శిలాజ, ఏమంటారు దీన్ని? శిలాజ ఇంధనము. ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏంది? శిలాజ ఇంధనము. అంటే భూమి లోపల కొన్ని సంవత్సరాల క్రితం కూరుకుపోయిన జీవుల అవశేషాల వల్ల ఏర్పడినవి ఏవి అంటున్నాడు. అంటే మనకు ఈ బొగ్గు, పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్, ఇవి మూడు కూడా భూమిలో కోట్లాది సంవత్సరాల క్రితం కూరుకుపోయిన జీవుల అవశేషాల నుండి ఏర్పడినాయి. జీవుల అవశేషాల నుండి ఏర్పడడం జరిగింది కాబట్టి ఇవి మూడు కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ అవుతాయి. ఇవి మూడు కూడా ఏమైతే ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలు అవుతాయి. అంటే డి ఈజ్ ద ఆన్సర్. డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 192. ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్. ఫాజిల్ ఫ్యూయల్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవ్వడం జరుగుతుంది? మినరల్స్ ఇన్ రాక్స్, వాటర్ అండ్ ఎయిర్, డెడ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ బరీడ్ ఫర్ మిలియన్ ఇయర్స్ ఎగో, అండ్ వాల్కనిక్ యాష్. దేని వలన ఫామ్ అవ్వడం జరుగుతుంది? సో మనకు సరి అయిన ఆన్సర్ ఏంటిది? సి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి పొరల్లో కూరుకుపోయిన చనిపోయిన మొక్కలు మరియు జంతువుల అవశేషాలు అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద అవి ఫాజిల్ ఫ్యూయల్గా మారుతాయి. ఫాజిల్ ఫ్యూయల్గా మారడము జరుగుతుందనేది కరెక్ట్ ఆన్సర్. సో దట్స్ వై డెడ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ బరీడ్ ఫర్ మిలియన్ ఇయర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. వీటి నుండే ఫామ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 193 క్వశ్చన్ చూడండి. కోల్ ఈజ్ ఫార్మ్డ్ మెయిన్లీ ఫ్రమ్. కోల్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవ్వడం జరుగుతుంది? కోల్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? కోల్ అంటే ఏంటి? బొగ్గు కదా. కాబట్టి భూమిలో కూరుకుపోయిన చెట్ల నుండి ఫామ్ కావాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డెడ్ ప్లాంట్స్ బరీడ్ అండర్ సాయిల్స్. సో అంటే భూమి లోపలి పొరల్లో కూరుకుపోయిన ఈ చనిపోయిన మొక్కల వల్ల ఇది ఫామ్ అవ్వడం జరుగుతుంది, చెట్ల వల్ల ఫామ్ అవ్వడం జరుగుతుంది. అంటే దట్టమైన అడవులు. సో 100,000 సంవత్సరాల క్రితం ఉన్న దట్టమైన అడవులు, అప్పుడు అడవుల సంఖ్యనే ఎక్కువ ఉంటుండే. దట్టమైన అడవుల్లోని మొక్కలు భూమిలో కూరుకుపోయి కుళ్ళిపోయి బొగ్గుగా మారడం జరుగుతుంది. కాబట్టి బొగ్గు ప్రధానంగా డెడ్ వెజిటేషన్ ప్లాంట్స్ నుండి ఏర్పడము జరుగుతుంది అనేది సరి అయిన ఆన్సర్. కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 194 క్వశ్చన్. పెట్రోలియం ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్. పెట్రోలియం ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? పెట్రోలియము ఎక్కడి నుంచి ఫామ్ అవడం జరుగుతుంది? సో రిమైన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఫారెస్ట్, శాండ్ అండ్ స్టోన్స్, సాలిడిఫైడ్ లావా, రిమైన్స్ ఆఫ్ టైనీ మెరైన్ ఆర్గానిజమ్స్. వేటి వల్ల మారడం జరుగుతుంది మనకు? సో ఇది రిమైన్ ఆఫ్ టైనీ మెరైన్ ఆర్గానిజమ్స్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఏంటిది? సముద్రాలలో నివసించే అతి చిన్న సూక్ష్మజీవులు, టైనీ మెరైన్ ఆర్గానిజమ్స్ చనిపోయి సముద్ర గర్భంలో చేరి ఇసుక, మట్టి పొరల కింద చేరి కాలక్రమేణా పెట్రోలియంగా మారిపోతుంది. పెట్రోలియంగా మారిపోవడం జరుగుతుంది. కాబట్టి సముద్రాల్లో నివసించే అతి చిన్న సూక్ష్మజీవులు చనిపోయి సముద్ర గర్భంలో చేరడం వల్ల ఏమవుతుంది? అది పెట్రోలియంగా మారి మనకు ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి డి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 195 క్వశ్చన్ చూడండి. ద స్లో ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డెడ్ వెజిటేషన్ ఇంటూ కోల్ ఈజ్ కాల్డ్. సో ఈ డెడ్ వెజిటేషన్ ఏదైతే ఉందో ఇది చాలా సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? బొగ్గుగా మారే ప్రక్రియను ఏమంటారు? కార్బోనైజేషన్ అంటారు. కార్బోనైజేషన్ అనడము జరుగుతుంది. చనిపోయిన వృక్ష సంబంధ పదార్థాలు అంటే డెడ్ వెజిటేషన్ ఏదైతే ఉన్నదో
వృక్ష సంబంధ పదార్థాలు నెమ్మదిగా బొగ్గుగా మారే సహజ ప్రక్రియను కార్బోనైజేషన్ అని అనడం జరుగుతుంది. ఏమంటారు? కార్బోనైజేషన్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 196th క్వశ్చన్ చూడండి. న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఫౌండ్ అలాంగ్ విత్ సో మనకు న్యాచురల్ గ్యాస్ దేంతో పాటు లభిస్తుందంటే పెట్రోలియంతో పాటు లభిస్తుంది. పెట్రోలియం డిపాజిట్స్తో పాటు మనకు న్యాచురల్ గ్యాస్ అనేది లభించడం జరుగుతుంది. న్యాచురల్ గ్యాస్ అనేది చాలా తేలికైనది కాబట్టి భూగర్భంలో ఇది ఎల్లప్పుడూ పెట్రోలియం పై భాగంలో ఉంటుంది. పెట్రోలియం నిల్వల పై భాగంలో నిల్వ ఉండడం జరుగుతుంది. పెట్రోలియం యొక్క పై భాగం లోపల ఇది నిల్వ ఉండడం జరుగుతుంది. కాబట్టి పెట్రోలియంను తీసే కంటే ముందే ఈ న్యాచురల్ గ్యాస్ని బయటకు తీయడం జరుగుతుంది. న్యాచురల్ గ్యాస్ బయటకు తీయడం జరుగుతుంది కాబట్టి న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ఒకే దగ్గర ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 197 క్వశ్చన్ చూడండి. ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ కాల్డ్ నాన్ రిన్యూవబుల్ బికాజ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కింద వస్తాయి. ఎందుకు రావడం జరుగుతుంది అని అంటే మళ్ళీ అవి ఫామ్ కావాలంటే చాలా ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. సో దే టేక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫామ్ దెమ్. సో అవి ఫామ్ కావాలంటే చాలా సంవత్సరాలు పట్టడం జరుగుతుంది. అంటే ఇవి ఏర్పడాలంటే కోట్లాది సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి ఒకేసారి వాడేస్తే మానవ జీవిత కాలంలో మళ్ళీ ఏర్పడలేవు. కాబట్టి వీటిని నాన్ రిన్యూవబుల్ పునరుత్పాదకం కానివి అని అనడం జరుగుతుంది. నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. ఇవి ఫామ్ కావాలంటే మళ్ళీ ఎక్కువ సంవత్సరాలు పడతాయి కాబట్టి వీటిని నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కింద చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 198 చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ సెపరేటింగ్ పెట్రోలియం ఇంటూ ఇట్స్ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్. సో పెట్రోలియంను దాని యొక్క కాంపోనెంట్స్గా విడగొట్టే ప్రక్రియను ఏమంటారు? పెట్రోలియంను దాని యొక్క కాంపోనెంట్స్గా విడగొట్టే ప్రక్రియను ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటారు. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అని అనడము జరుగుతుంది. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటారు. పెట్రోలియంలోని వివిధ అంశాలను లేదా వివిధ ఫ్రాక్షన్స్ను వాటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ని బేస్గా చేసుకొని వేరు చేసే పద్ధతినే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటారు. ఇందులో ఈ లిక్విడ్ లోపల పెట్రోలియం లోపల చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది, కిరోసిన్ ఉంటుంది, పారాఫిన్ వ్యాక్స్ ఉంటుంది. ఇట్లా చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. దీని బాయిలింగ్ పాయింట్ వేరే, దీని బాయిలింగ్ పాయింట్ వేరే, దీని బాయిలింగ్ పాయింట్ వేరే, దీని బాయిలింగ్ పాయింట్ వేరే. అప్పుడు దీన్ని మనం వేడి చేస్తున్నప్పుడు దీని బాయిలింగ్ పాయింట్కి చేరగానే ఇది ఒక్కటి ఎవాపరేట్ అవుతుంది. ఈ వేపర్స్ని కూల్ చేసి కండెన్స్ చేస్తే మనకు పెట్రోల్ వస్తుంది. అట్లనే డీజిల్ యొక్క బాయిలింగ్ పాయింట్ దగ్గరికి చేరగానే అదొక్కటే ఎవాపరేట్ అవుతుంది. దాన్ని మనం సపరేట్ చేస్తాము. కిరోసిన్ బాయిలింగ్ పాయింట్ చేరగానే అదొక్కటే ఎవాపరేట్ అవుతుంది. ఇట్లా వాటి బాయిలింగ్ పాయింట్స్ దగ్గర వేపర్స్గా మార్చి ఆ వేపర్స్ని కలెక్ట్ చేసి కూల్ చేస్తే మనకు ఆ లిక్విడ్ రావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటారు. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అని అనడం జరుగుతుంది. ఈ పద్ధతిని ఆధారంగా చేసుకొని మనము పెట్రోలియంలో ఉన్న కాంపోనెంట్స్ని సపరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 199 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఏ ఫాజిల్ ఫ్యూయల్? ఇందులో ఫాజిల్ ఫ్యూయల్ కానిది ఏమిటిదిరా? సో కోల్ అనేది ఫాజిల్ ఫ్యూయలే, పెట్రోలియం అనేది ఫాజిల్ ఫ్యూయలే, ఎల్పిజి అనేది ఫాజిల్ ఫ్యూయలే. ఫైర్వుడ్ అనేది ఫాజిల్ ఫ్యూయల్ కాదు. కోల్, పెట్రోలియం మరియు ఎల్పిజి ఇవి మనకు ఫాజైల్స్ నుంచి అంటే భూమి లోపల కూరుకుపోయిన వేల సంవత్సరాల క్రితం కూరుకుపోయిన శిలాజాల నుండి లభిస్తాయి. కానీ ఫైర్వుడ్ ప్రత్యక్షంగా మనకు ఇప్పుడు ఉన్న చెట్ల నుంచే లభించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫైర్వుడ్ అనేది శిలాజ ఇంధనం కిందికి రాదు. వస్తుందా? శిలాజ ఇంధనం కిందికి రాదు. కాబట్టి మన ఆన్సర్ ఏంది? ఫైర్వుడ్ అనేది ఫాజిల్ ఫ్యూయల్ కాదు. 200 క్వశ్చన్ నెంబర్ 200 చూడండి. న్యాచురల్ గ్యాస్ ఈజ్ స్టోర్డ్ అండ్ సప్లైడ్ అండర్. న్యాచురల్ గ్యాస్ ఎప్పుడు కానీ ఏ విధంగా దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాము?
లో ప్రెషర్ దగ్గరన, హై ప్రెషర్ దగ్గరన, వాక్యూమా, ఎట్ రూమ్ టెంపరేచర్ వితౌట్ ప్రెషరా? మనం ఎప్పుడు కానీ న్యాచురల్ గ్యాస్ని హై ప్రెషర్ దగ్గర ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము. న్యాచురల్ గ్యాస్ని హై ప్రెషర్ దగ్గర సిలిండర్లలో నిల్వ చేసి దీనిని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ న్యాచురల్ గ్యాస్ని సిఎన్జి అంటారు. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిలిండర్లలో నింపి పంపించడం జరుగుతుంది. ఇందులో ఉండే మెయిన్ కాంపోనెంట్ గ్యాస్ ఏంటి అంటే మీథేన్ గ్యాస్. మెయిన్ కాంపోనెంట్ గ్యాస్ ఏంటిది? మీథేన్ గ్యాస్ అనేది మెయిన్ కాంపోనెంట్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 201 క్వశ్చన్ చూడండి. ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కోల్ ఈజ్. సో కోల్ యొక్క ప్యూర్ ఫాము ఏంటిది అంటున్నాడు. కోల్ యొక్క ప్యూర్ ఫామ్ ఏంటిది అని అంటే ఆంథ్రసైట్. ఈ ఆంథ్రసైట్లో సుమారుగా 90 నుంచి 95% వరకు కోల్ ఉండడము జరుగుతుంది. ఎక్కువ భాగం కోల్ ఉండేది ఎందులో ఉంటుంది? ఆంథ్రసైట్లో ఉంటుంది. కాబట్టి దీన్ని బొగ్గు యొక్క స్వచ్ఛ రూపము అని కూడా అంటారు. బొగ్గు యొక్క స్వచ్ఛ ఫామ్ ఎక్కువ ప్యూరెస్ట్ ఫామ్ ఏంటిది? ఆంథ్రసైట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? ఆంథ్రసైట్. నెక్స్ట్ 202 క్వశ్చన్ చూడండి. కోక్ ఈజ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్. కోక్ దేని నుంచి తయారవుతుంది? కోక్ అనేది దేని నుంచి రావడం జరుగుతుంది? కోక్ ఎట్లా తయారవుతుంది అని అంటే డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ఆఫ్ కోల్. కోక్ అనేది దేని నుంచి వస్తుంది? కోల్ నుంచి వస్తుంది. ఇది ఎట్లా? దాన్ని డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా, అంటే బొగ్గును గాలి తగలకుండా అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే ప్రక్రియనే డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అంటారు. గాలి తగలకుండా ఎక్కువ టెంపరేచర్ దగ్గర వేడి చేసే ప్రక్రియను ఏమంటారు? డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అంటారు. దీని నుండే మనకు ఏం తయారవడం జరుగుతుంది? కోక్ అనేది తయారవుతుంది. కోక్ అనేది తయారవడము జరుగుతుంది. 203 క్వశ్చన్ నెంబర్ 203. విచ్ కోల్ ప్రోడక్ట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ స్టీల్ ఇండస్ట్రీ లోపల, అంటే ఇనుమును తయారు చేసే ఇండస్ట్రీ లోపల, ఐరన్ని తయారు చేసే ఇండస్ట్రీ లోపల దేనిని మనము ఎక్కువగా రెడ్యూసింగ్ ఏజెంట్గా మనము క్షయకరణ కారకము అంటారు. రెడ్యూసింగ్ ఏజెంట్గా దేనిని వినియోగించడం జరుగుతుంది? దేనిని వినియోగిస్తారు? కోక్ని వినియోగించడం జరుగుతుంది. మనకు ఐరన్ దేని నుంచి లభిస్తుందంటే Fe2O3 నుంచి లభిస్తుంది. దీనికి కోక్ పౌడర్ని కలిపి వేడి చేసి ఇందులో ఆక్సిజన్ను తీసేస్తుంది. ఆక్సిజన్ కార్బన్ కలిసి కార్బన్ డయాక్సైడ్గా మారుతుంది. ఐరన్ మరియు కార్బన్ డయాక్సైడ్ మనకు లభించడం జరుగుతుంది. ఈ విధంగా ఐరన్ను తయారు చేసే ప్రక్రియను, ఆక్సిజన్ను తీసివేయడాన్ని క్షయకరణము అంటారు, రిడక్షన్ అంటారు. ఏది తీసేస్తుంది? కార్బన్ తీసేస్తుంది, కోక్ తీసేస్తుంది. కాబట్టి కోక్ని ఏమంటాము? రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాము. రెడ్యూసింగ్ ఏజెంట్ అని అనడము జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా మనకు స్టీల్ ఇండస్ట్రీ లోపల Fe2O3 నుంచి మనము ఏం తయారు చేయడం జరుగుతుంది? ఐరన్ని తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 204 క్వశ్చన్ చూడండి. కోల్తార్ ఏమిటి? కోల్తార్ అనేది ఏమిటి? కోల్తార్ అంటే ఏంటిదిరా మనకు? సో కోల్తార్ అంటే మనకు ఈ కోల్ ఉంది కదా, ఈ కోల్ని డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ కనుక చేస్తే మనకు వివిధ రకాల దాని నుంచి మనకు కాంపోనెంట్స్ లభించడం జరుగుతుంది. లైట్ ఆయిల్ అంటాము, మిడిల్ ఆయిల్ అంటాము, హెవీ ఆయిల్ అనడం జరుగుతుంది, ఆంథ్రసీన్ ఆయిల్ అంటాము. తర్వాత లాస్ట్కి మిగిలిపోయేది ఏం మిగిలిపోతుంది అని అంటే మనకు పిచ్ మిగిలిపోవడం జరుగుతుంది. ఈ పిచ్ని ఏమంటారంటే కోల్తార్ అని అనడం జరుగుతుంది. ఈ కోల్తార్ని ఎందుకు వినియోగించడం జరుగుతుంది అని అంటే మనము బ్లాక్ రోడ్లను వేయడం కోసము దీన్ని వినియోగించడం జరుగుతుంది. డాంబర్ రోడ్లు అంటాం కదా, డాంబర్ రోడ్లు కోల్తార్ తోటే వేయడం జరుగుతుంది. కాబట్టి ఇదేంటిది? బ్లాక్ విస్కస్ మిక్చర్ ఆఫ్ సబ్స్టెన్సెస్, బ్లాక్ విస్కస్ మిక్చర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు
what which is used to what coating of roads, black coating of roads. So this is the what about the answer for coal tar. Next 205 question చూడండి. Which of the following is used in making paints and perfumes? పెయింట్స్ మరియు పర్ఫ్యూమ్స్ దేని నుంచి తయారు చేస్తారు? కోక్, కోల్ తార్, కోల్ గ్యాస్ అండ్ పెట్రోలియం జెల్లీ దేని నుంచి తయారు చేయడం జరుగుతుంది? కోల్ తార్ నుంచి తయారు చేస్తారు. దేని నుంచి తయారు చేస్తారు? కోల్ తార్ నుంచి తయారు చేయడము జరుగుతుంది. కోల్ తార్ నుంచి తీసిన డిఫరెంట్ కెమికల్స్ని మనకు దేనిగా పెయింట్స్గా యూజ్ చేస్తారు, అదేవిధంగా పర్ఫ్యూమ్స్గా యూజ్ చేస్తారు, పెయింట్స్గా యూజ్ చేస్తారు, పర్ఫ్యూమ్స్గా యూజ్ చేస్తారు, డైస్గా యూజ్ చేయడం జరుగుతుంది, డ్రగ్స్గా యూజ్ చేయడం జరుగుతుంది. నాఫ్తలీన్ బాల్స్ చూసినారా? నాఫ్తలీన్ బాల్స్ డాంబర్ గోళీలు అంటారు కదా, అవి దీని నుంచే తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వైట్ పెట్రోలియం జెల్లీ అంటాం, వ్యాజిలిన్, వైట్ పెట్రోలియం జెల్లీ, వ్యాజిలిన్, ఇట్లాంటి అన్నీ కూడా కోల్ తార్ నుంచే తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి కోల్ తార్ నుంచి పర్ఫ్యూమ్స్, పెయింట్స్ అనేటివన్నీ కూడా కోల్ తార్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, కోల్ తార్ నుంచి తీయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ కోల్ తార్. 206th క్వశ్చన్ చూడండి. కోల్ గ్యాస్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ యాజ్, కోల్ గ్యాస్ని ఏ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది? ఏ విధంగా యూజ్ చేస్తారు? కోల్ గ్యాస్ అనేది ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. ఫ్యూయల్ ఫర్ హీటింగ్ ప్రాసెస్గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. యూజ్ చేయడం జరుగుతుంది. సో బొగ్గును విచ్ఛిన్నం చేసినప్పుడు వెలువడే గ్యాస్ని కోల్ గ్యాస్ అంటారు. బొగ్గును నుండి తయారు చేసే గ్యాస్ ఏంటిది? కోల్ గ్యాస్. ఇది మనకు ఫ్యాక్టరీస్లో ఇంధనంగా, ఫ్యూయల్గా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇంధనంగా, ఫ్యూయల్గా ఇది యూజ్ చేయడము జరుగుతుంది. ఓకేనా? సో హై కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది కాబట్టి అందుకోసం దీన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ 207 క్వశ్చన్ చూడండి. ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ కోల్ గ్యాస్ ఈజ్, కోల్ గ్యాస్లో మేజర్గా ఉండే కాంపోనెంట్స్ ఏంటివి? కోల్ గ్యాస్లో మేజర్గా ఉండే కాంపోనెంట్స్ ఏంటివి అని అంటే హైడ్రోజన్ ఉంటుంది, మీథేన్ ఉంటుంది, మరియు కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. కోల్ గ్యాస్లో మేజర్గా ఉండేటివి ఉంటాయి హైడ్రోజన్, మీథేన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. కాబట్టి ఎక్కువ ఉన్నది బి ఆన్సర్ ఉంది కాబట్టి యూ కెన్ టేక్ బి యాజ్ ఆన్సర్. సో బి ఆన్సర్గా మనము తీసుకోవచ్చును. నెక్స్ట్ 208 క్వశ్చన్ చూడండి. కోల్ తార్ కంటైన్స్ అబౌట్, కోల్ తార్ సుమారుగా వివిధ రకాల కెమికల్స్ తనలో కలిసి ఉంటుంది, తన దగ్గర ఉంటుందంటే మనం కోల్ తార్ని డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అండ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్లు కనుక చేస్తే సుమారుగా మనకు 200 రకాల డిఫరెంట్ కాంపోనెంట్స్ వేరవడం జరుగుతుంది. డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ దగ్గర సుమారుగా 200 కాంపోనెంట్స్ మనకు వేరవడం జరుగుతుంది. ఇవన్నిటిని వేరు చేసిన తర్వాత లాస్ట్కి ఒక బ్లాక్ లిక్విడ్ మిగిలిపోతుంది. దాన్ని ఏమంటారంటే పిచ్ అనడం జరుగుతుంది. విచ్ ఈజ్ యూజ్డ్ టు కోట్ ద రోడ్స్ ఆర్ బ్లాక్ కోటింగ్, అంటే డాంబర్ రోడ్లు వేయడానికి మనకు యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ వరకే అడిగినాడు కాబట్టి 200 రకాల సబ్స్టెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 209 క్వశ్చన్ చూడండి. విచ్ కోల్ ప్రోడక్ట్ ఈజ్ హార్డ్, పోరస్ అండ్ ఆల్మోస్ట్ ప్యూర్ కార్బన్? ఇందులో ఏ కార్బన్ యొక్క ఫామ్ అనేది ప్యూర్ ఫామ్గా తీసుకోవడం జరుగుతుంది అంటే కోక్. ఏ ఫాము? కోక్ను ప్యూర్ ఫామ్గా తీసుకోవడం జరుగుతుంది. కోక్ అనేది గట్టిగా ఉంటుంది, పోరస్ నేచర్గా ఉంటుంది అండ్ 98% ప్యూర్ ఫామ్లో ఉంటుంది. 98% ప్యూర్ ఫామ్లో ఉండడం జరుగుతుంది. ఏదది? కోక్ అనేది ఆ విధంగా ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 210 బిట్యుమినస్ ఈజ్ యూజ్డ్. బిట్యుమెన్ ఆర్ బిట్యుమినస్ కోల్ ఎందుకు యూజ్ చేయడం జరుగుతుంది? ఎందుకు యూజ్ చేస్తారు? సో ఈ బిట్యుమెన్ అనేది ఏంటిది అంటే యాక్చువల్గా ఇది బ్లాక్ లిక్విడ్గా మనం తీసుకోవడం జరుగుతుంది. తీసుకుంటారు. ఇది సాధారణంగా
రోడ్ల యొక్క ఉపరితలాన్ని నునుపు చేయడం కోసము తార్ స్థానంలో పెట్రోలియం ఉప ఉత్పత్తి అయిన బిట్యుమెన్ మనము వాడడం జరుగుతుంది. బిట్యుమెన్ ఎందుకు ఉపయోగిస్తారు? సో తార్ బదులు, అంటే తార్ అంటే ఏంది, బ్లాక్ లిక్విడ్ ఉంటుంది కదా డాంబర్ రోడ్ వేయడం కోసం, దాని బదులు మనము బిట్యుమెన్ని ఉపయోగించడము జరుగుతుంది. కాబట్టి సర్ఫేసింగ్ ఆఫ్ రోడ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. 211 క్వశ్చన్ చూడండి. పెట్రోలియం ఈజ్ కాల్డ్ బ్లాక్ గోల్డ్ బికాజ్, పెట్రోలియం ఏమంటారు? బ్లాక్ గోల్డ్ అని అనడం జరుగుతుంది. బ్లాక్ గోల్డ్ అంటారు. పెట్రోలియం ఏమంటారు? బ్లాక్ గోల్డ్ అంటారు. ఎందుకు బ్లాక్ గోల్డ్ అని అనడం జరుగుతుంది? నల్ల బంగారం అని ఎందుకు అంటారు? పెట్రోలియం నల్లగా ఉంటుంది, కానీ వాణిజ్యపరంగా అత్యంత విలువైనది, గ్రేట్ కమర్షియల్ వాల్యూ ఉన్నది. దానికి గ్రేట్ కమర్షియల్ వాల్యూ ఉన్నది కాబట్టి దాన్ని ఏమనడం జరుగుతుంది? బ్లాక్ గోల్డ్ అంటారు. ఏమంటారు? బ్లాక్ గోల్డ్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ 212 క్వశ్చన్ చూడండి. పెట్రోలియం రిఫైనింగ్ ఈజ్ డన్ ఇన్, పెట్రోలియం రిఫైనింగ్ ఎక్కడ చేయడం జరుగుతుంది, ఏ విధంగా చేయడం జరుగుతుంది అంటున్నాడు. సో పెట్రోలియం రిఫైనింగ్ ఎట్లా చేస్తాము అని అంటే, మనకు అందులోపల పెట్రోలియం రిఫైనింగ్లో అంటే పెట్రోలియం లోపల ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ మనం సపరేట్ చేయాలి. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రాక్షనేటింగ్ కాలమ్స్ ఇన్ రిఫైనరీస్లో తీసుకొని సపరేట్ చేయడము జరుగుతుంది. అంటే ఈ యొక్క ముడి పెట్రోలియంను శుద్ధి ప్రక్రియను పెట్రోలియం రిఫైనరీస్లోని పెద్ద ఫ్రాక్షనేటింగ్ కాలమ్స్లో చేయడం జరుగుతుంది. పెట్రోలియం రిఫైనరీస్లోని పెద్ద ఫ్రాక్షనేటింగ్ కాలమ్స్లో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ 213th క్వశ్చన్ చూడండి. ద లైటెస్ట్ ఫ్రాక్షన్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ పెట్రోలియం ఈజ్, పెట్రోలియం నుంచి తీయబడిన చాలా తక్కువ డెన్సిటీ ఉన్న కాంపోనెంట్ ఏంటిది అని అంటే పెట్రోల్. చాలా తక్కువ డెన్సిటీ ఉన్నది ఏంటిది? పెట్రోల్. సో ఇవ్వబడిన వాటి లోపల మనకు, అంటే ఇక్కడ ఇవ్వబడిన వాటి లోపల తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉండేది ఏంటిది? పెట్రోల్. కాబట్టి పెట్రోల్నే మనము ఈజీగా ఆవిరయ్యే కాంపోనెంట్ కాబట్టి ఇది ఈజీగా మనకు రావడము, ఎవాపరేట్ అవ్వడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 214 క్వశ్చన్ చూడండి. డీజిల్ ఈజ్ యూజ్డ్ ఇన్, డీజిల్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేయడం జరుగుతుంది? ఎక్కడ యూజ్ చేస్తారు జనరల్గా డీజిల్ని? మనకు ట్రాక్టర్స్ అండ్ బస్సెస్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ట్రాక్టర్స్ అండ్ బస్సెస్లో ఎక్కువగా యూజ్ చేయడము జరుగుతుంది. సో డీజిల్ని సాధారణంగా ఎక్కువ శక్తినిచ్చే భారీ ఇంధన వెహికల్స్ లోపల వాడడం జరుగుతుంది. కాబట్టి హెవీ మోటార్ వెహికల్స్లో దీన్ని వాడడము జరుగుతుంది. ఎందుకంటే దీని నుంచి వచ్చే కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కెలోరిఫిక్ వాల్యూ అంటే ఇంధనం నుంచి వచ్చే శక్తి ఎక్కువగా ఉండడము జరుగుతుంది. దీన్ని భారీ ఇంధనం అని కూడా అనడము జరుగుతుంది. 214 ఆన్సర్ ఈస్ ట్రాక్టర్స్ అండ్ బస్సెస్. 215th క్వశ్చన్ చూడండి. కిరోసిన్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ యాజ్, కిరోసిన్ని ఎక్కువగా దేనికోసం యూజ్ చేయడం జరుగుతుంది? దీన్ని 215th క్వశ్చన్ ఏవియేషన్ ఫ్యూయల్ అండ్ డొమెస్టిక్ ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. కిరోసిన్ దేనిగా యూజ్ చేస్తారు? ఏవియేషన్ ఫ్యూయల్ అండ్ డొమెస్టిక్ ఫ్యూయల్గా యూజ్ చేయడం జరుగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో జెట్ ఇంధనాలుగా వాడతాం, దీన్ని జెట్ ఇంధనంగా వాడడం జరుగుతుంది. 216th క్వశ్చన్ చూడండి. పారాఫిన్ వ్యాక్స్ ఈజ్ యూజ్డ్ ఇన్, పారాఫిన్ వ్యాక్స్ ఎక్కడ యూజ్ చేయడం జరుగుతుంది? పారాఫిన్ వ్యాక్స్ని ఎక్కడ యూజ్ చేస్తారు? పారాఫిన్ వ్యాక్స్ని కొవ్వొత్తులు, క్యాండిల్స్, ఆయింట్మెంట్స్ మరియు వ్యాజిలిన్ తయారీలో ఉపయోగిస్తారు. పారాఫిన్ వ్యాక్స్ని ఎక్కడ యూజ్ చేస్తారు? క్యాండిల్స్, ఆయింట్మెంట్స్ అండ్ పాలిషెస్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇది పారాఫిన్ వ్యాక్స్ని జనరల్గా క్యాండిల్స్ తయారీ లోపల, ఆయింట్మెంట్స్ తయారీ లోపల, వ్యాజిలిన్ తయారీ లోపల ఎక్కువగా యూజ్ చేస్తాము.
217. LPG stands for, LPG అంటే ఏంది? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఉన్నదిరా ఇందులో. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఉంది. ఓకే, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. సో దిస్ ఈస్ ద వాట్ ఏ ఆన్సర్ ఈస్ కరెక్ట్ వన్. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఆర్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఎల్పిజి అంటే. 218 question. The thickest residue of petroleum refining is. సో థిక్కెస్ట్ రెసిడ్యూ ఏంటి పెట్రోలియం రిఫైనింగ్లో? థిక్కెస్ట్ రెసిడ్యూ లాస్ట్ చివర్లో ఏర్పడిన థిక్కెస్ట్ మనకు ఏంటి రెసిడ్యూ ఏంటి అంటే బిట్యుమెన్ని బ్లాక్ రోడ్స్ కోసం యూజ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. బిట్యుమెన్ బ్లాక్ రోడ్స్ కోసం యూజ్ చేస్తారు. పెట్రోలియంను మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తే చిట్ట చివరగా మిగిలే అత్యంత నెక్స్ట్ 219th క్వశ్చన్ చూడండి. విచ్ ఫ్రాక్షన్ 219th క్వశ్చన్ విచ్ ఫ్రాక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ వ్యాజిలిన్? వ్యాజిలిన్ని తయారు చేయడం కోసము ఇందులో దేన్ని యూజ్ చేయడం జరుగుతుంది? వ్యాజిలిన్ తయారు చేయడం కోసం దేన్ని యూజ్ చేస్తారు? పారాఫిన్ వ్యాక్స్. పారాఫిన్ వ్యాక్స్ని వ్యాజిలిన్ తయారు చేయడం కోసము యూజ్ చేయడం జరుగుతుంది. దీన్నే పెట్రోలియం జెల్లీ అంటాము. పెట్రోలియం జెల్లీ అనేది సో వ్యాజిలిన్ తయారీలో యూజ్ చేయడం జరుగుతుంది. లేదా వ్యాజిలిన్ ఆర్ పెట్రోలియం జెల్లీ తయారీ లోపల ఎక్కువగా యూజ్ చేసేది ఏంటిది? పారాఫిన్ వ్యాక్స్. పారాఫిన్ వ్యాక్స్ నుంచి యూజ్ చేయడం జరుగుతుంది. 220. ఏవియేషన్ ఫ్యూయల్ ఈజ్ మెయిన్లీ. ఏవియేషన్ ఫ్యూయల్గా దేన్ని యూజ్ చేయడం జరుగుతుంది? ఏవియేషన్ ఫ్యూయల్గా దేన్ని యూజ్ చేస్తామంటే కిరోసిన్ని యూజ్ చేస్తాము. కిరోసిన్ని ఏవియేషన్ ఫ్యూయల్గా మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్గా అత్యంత స్వచ్ఛమైన కిరోసిన్ రూపాన్ని ఉపయోగిస్తాము. అత్యంత స్వచ్ఛమైన కిరోసిన్ రూపాన్ని మనము వినియోగించడము జరుగుతుంది. 221 క్వశ్చన్ చూడండి. ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఈజ్. న్యాచురల్ గ్యాస్లో ఉండే మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఏంటి? మెయిన్ కాంపోనెంట్ ఏంటి అంటే మీథేన్. మీథేన్ ఫార్ములా ఏంటి? CH4. న్యాచురల్ గ్యాస్లో అంటే సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటాం కదా, అందులో ఉండే మెయిన్ కాంపోనెంట్ గ్యాస్ మెయిన్ సబ్స్టెన్స్ ఏంటిది అంటే మీథేన్. మెయిన్ సబ్స్టెన్స్ దేనిగా ఉంటుంది? మీథేన్ ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 222 క్వశ్చన్ చూడండి. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ రిటన్ యాజ్. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని ఏ విధంగా రాస్తాము? CNG. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. 223 క్వశ్చన్ చూడండి. CNG ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ వెహికల్స్ బికాజ్ ఇట్. సిఎన్జిని ఎక్కువగా వెహికల్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు యూజ్ చేయడం జరుగుతుంది? ఎందుకు ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది? సో ఈజ్ చీప్ అండ్ క్లీన్ ఫ్యూయల్, హెవియర్ దాన్ పెట్రోల్, ప్రొడ్యూసెస్ మచ్ సోక్, ఈజ్ సాలిడ్ ఫ్యూయల్. సాలిడ్ ఫ్యూయల్ అయితే కాదు. సో ఎందుకు అని అంటే ఇది చీప్గా ఉంటుంది మరియు క్లీన్ ఫ్యూయల్. క్లీన్ ఫ్యూయల్ కాబట్టి సిఎన్జిని మనము యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది తక్కువ కాలుష్యాన్ని విడుదల చేయడం జరుగుతుంది. పొగ అనేది రానే రాదు, జనరల్గా చాలా తక్కువ, లీస్ట్ అంటాం. ఇక పొగ రాదు కాబట్టి చాలా చవకైనది కాబట్టి దీన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 224th క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద క్లీనెస్ట్ ఫ్యూయల్ అమాంగ్ ద ఫాలోయింగ్? ఇందులో క్లీనెస్ట్ ఫ్యూయల్ ఏంటి? క్లీనెస్ట్ ఫ్యూయల్ ఏమిటి? ఇందులో క్లీనెస్ట్ ఫ్యూయల్గా దేన్ని తీసుకుంటాము? న్యాచురల్ గ్యాస్ క్లీనెస్ట్ ఫ్యూయల్గా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు క్లీనెస్ట్ ఫ్యూయల్గా తీసుకుంటాము? బొగ్గు కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ వీటితోటి కనుక పోల్చినట్టయితే బూడిదను కానీ లేదా హానికర వాయువులను అంటే కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులను విడుదల చేయదు, లేదా చాలా తక్కువ విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి న్యాచురల్ గ్యాస్ని మనము క్లీన్ ఫ్యూయల్గా
తీసుకోవడం జరుగుతుంది. న్యాచురల్ గ్యాస్ని క్లీన్ ఫ్యూయల్గా తీసుకుంటాం. నెక్స్ట్ది 225 క్వశ్చన్ చూడండి. న్యాచురల్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్, న్యాచురల్ గ్యాస్ని ఎక్కడ యూజ్ చేయడం జరుగుతుంది, న్యాచురల్ గ్యాస్ని మనం ఎక్కడ ఉపయోగించడం జరుగుతుంది. సో ఆన్సర్ చూడండి, న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ, ఫ్యూయల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, అన్నింటి కోసం యూజ్ చేస్తారు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో న్యాచురల్ గ్యాస్ని మనము విద్యుత్ ఉత్పత్తి కోసం వాడతాము. అదేవిధంగా ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ లోపల మనము ఫ్యూయల్గా ట్రాన్స్పోర్టేషన్ లోపల ఫ్యూయల్గా వాడడం జరుగుతుంది. అదేవిధంగా డిఫరెంట్ కెమికల్స్ని ఫెర్టిలైజర్స్ని తయారు చేయడానికి కూడా మీథేన్ని వాడడం జరుగుతుంది. కాబట్టి అన్నింటి కోసం దీన్ని ఉపయోగిస్తామనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 226th క్వశ్చన్ చూడండి. వై షుడ్ వి యూజ్ ఫాజిల్ ఫ్యూయల్స్ జుడిషియల్లీ, ఫాజిల్ ఫ్యూయల్స్ని మనము ఎందుకు పరిమితంగా వాడాలి అని అంటే, ఇవి ఏర్పడడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం ఉన్న నిల్వలు పరిమితి, సో చాలా తక్కువగా ఉంది, లిమిటెడ్గా ఉన్నది. అందుకే మనం పొదుపుగా వాడుకోవాలి. ఎందుకు? దే టేక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫామ్ అండ్ ఆర్ లిమిటెడ్, చాలా తక్కువగా ఉన్నాయి, మళ్ళీ అవి ఫామ్ కావాలంటే ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. కాబట్టే మనము జుడిషియస్గా తక్కువగా వాడుకోవాలి, లిమిటెడ్గా వాడుకోవాలి, అవసరాల కోసమే వాడాలి. నెక్స్ట్ 227 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఏ మెజర్ టు సేవ్ ఫాజిల్ ఫ్యూయల్, సో ఫాజిల్ ఫ్యూయల్ లోపల ఏది మెజర్ కాదు అంటున్నాడు. సో ఏంటిది 227 క్వశ్చన్ చూడండి. సో యూజింగ్ సోలార్ కుక్కర్, కార్ పూలింగ్, వాకింగ్ ఆర్ సైక్లింగ్ ఫర్ షార్ట్ డిస్టెన్సెస్, వేస్టింగ్ ఆఫ్ ఎల్పిజి, ఇందులో ఏది ఫాజిల్ ఫ్యూయల్స్ని రక్షించే విధానం కాదు అంటే వేస్టింగ్ ఆఫ్ ఎల్పిజి అనేది రక్షించే విధానం కాదు. సోలార్ కుక్కర్స్ని కనుక మనం యూజ్ చేస్తే మనం ఫాజిల్ ఫ్యూయల్ తక్కువ యూజ్ చేస్తాము. వాహనాల్లో వెళ్ళేటప్పుడు కార్ పూలింగ్ని మనం యూజ్ చేసినట్టయితే ఎక్కువ మంది కలిసిపోవడం జరుగుతుంది, కాబట్టి అట్లా మనకు తక్కువగా యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎల్పిజి అనేది వేస్టింగ్ ఆఫ్ ఎల్పిజి అనేది మనకు సేవ్ కిందికి రాదు, ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క సేవ్ కిందికి రాదు. నెక్స్ట్ 228 క్వశ్చన్ చూడండి. అన్ ఎకో-ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్ టు ఫాజిల్ ఫ్యూయల్ ఫర్ కుకింగ్ ఈజ్, ఎకో-ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్ ఏది? ఇందులోపల ఎకో-ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్ ఏది అంటే సోలార్ ఎనర్జీ ఆర్ బయోగ్యాస్ అనేది ఎకో-ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్. సోలార్ ఎనర్జీ అండ్ బయోగ్యాస్ని మనం యూజ్ చేసుకోవడం అనేది ఎకో-ఫ్రెండ్లీ. ఇవన్నీ కూడా మనకు లిమిటెడ్గానే ఉన్నాయి కాబట్టి ఇవి అయిపోతే మళ్ళీ మనం మళ్ళీ తయారు చేయడానికి ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. కాబట్టి సోలార్ ఎనర్జీ అండ్ బయోగ్యాస్ని ఎక్కువగా యూజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 229 క్వశ్చన్ చూడండి. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వర్ ఫార్మ్డ్ అండర్, పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్లు ఎట్లా తయారవడము జరుగుతుంది? ఎట్లా తయారవుతాయి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్లు? సముద్రాల యొక్క లోపల డెడ్ ఎనిమల్స్ లేదా చిన్న సూక్ష్మజీవులు, కొన్ని మిలియన్స్ కొద్ది సూక్ష్మజీవులు చనిపోయి అవి ఇసుక లోపల కప్పిపోయిన అందులో కప్పినప్పుడు హై టెంపరేచర్ దగ్గర ఆ డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ జరిగి తయారవడం జరుగుతుంది. కాబట్టి ఏది ఆన్సర్? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమవుతుందంట, ఇసుక మరియు బంకమట్టి పొరల క్రింద అధిక ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద ఇవి ఫాజిల్ ఫ్యూయల్స్ని ఏర్పరచడం జరుగుతుంది, ఫాజిల్ ఫ్యూయల్స్గా రూపాంతరం చెందడము జరుగుతుంది. సో ఇది మనకు డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 230 క్వశ్చన్ చూడండి. వై ఈజ్ సిఎన్జి ప్రిఫర్డ్ ఓవర్ పెట్రోల్ అండ్ డీజిల్?
సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని పెట్రోల్ మరియు డీజిల్లతోటి పోల్చినప్పుడు ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే అది ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఉన్నట్టుంది. చీప్గా ఉంటుంది, లెస్ పొల్యూషన్ కలగజేస్తుంది, బెటర్ మైలేజ్ని ఇస్తుంది కాబట్టి మనము ఈ యొక్క దీన్ని ఎందుకు యూస్ చేయాలి. తక్కువ ఖర్చుతోటి కూడుకున్నది, పొగ అనేది రాదు, ఇంజన్కు మంచి మైలేజ్ని అందిస్తుంది కాబట్టి సిఎన్జిని మనము ఎక్కువగా యూస్ చేయాలి పెట్రోల్ మరియు డీజిల్లతోటి పోల్చినప్పుడు. నెక్స్ట్ 231 క్వశ్చన్ చూడండి. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ కాజెస్. ఎక్కువగా మనము ఫాజిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేసినట్టయితే ఏమవడం జరుగుతుంది? ఒకటి, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, కరెక్ట్ ఆన్సరే. ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, కరెక్ట్ ఆన్సరే. యాసిడ్ రెయిన్స్, గ్లోబల్ వార్మింగ్ అయింది కాబట్టి పొల్యూటెంట్స్ వచ్చినాయి కాబట్టి యాసిడ్ రెయిన్ కూడా పడుతుంది, కరెక్ట్ ఆన్సరే. కాబట్టి ఆల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్ అవ్వడం జరుగుతుందంటే భూమి వేడెక్కే ఉష్ణోగ్రత కంటే ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రత టెంపరేచర్కి పెరగడం జరుగుతుంది. భూమి పై పొరల్లో ఉన్న ఉష్ణోగ్రత, దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఇందులోపల ఈ గ్లోబల్ వార్మింగ్ ఎందుకు అవుతుందంటే పొల్యూషన్ గ్యాసెస్ ఏముంటే వాటి వల్ల అవ్వడం జరుగుతుంది. అంటే ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, యాసిడ్ రెయిన్ అవుతుంది. ఈ మూడింటికి పొల్యూటెడ్ కాంపోనెంట్సే రీజన్. కాబట్టి అన్నీ కూడా జరగడం జరుగుతుంది ఫాజిల్ ఫ్యూయల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తే. నెక్స్ట్ 232 క్వశ్చన్ చూడండి. విచ్ గ్యాస్ ఈజ్ మెయిన్లీ రిలీజ్డ్ ఆన్ బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ని కనుక బర్న్ చేస్తే ఇందులో ఏ గ్యాస్ ఎక్కువగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది? ఏ గ్యాస్ ఎక్కువగా విడుదలవుతుంది? కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ ఎక్కువగా విడుదలవుతుంది. ఏ గ్యాస్ ఎక్కువగా విడుదలవడం జరుగుతుంది? కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ ఎక్కువగా విడుదలవుతుంది. కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తే, ఎక్కువగా బర్న్ చేస్తే కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 233 క్వశ్చన్ చూడండి. సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్డ్ ఫ్రమ్ బర్నింగ్ కోల్ కెన్ కాజ్. సల్ఫర్ డయాక్సైడ్ బర్నింగ్ కోల్ని బర్న్ చేసినప్పుడు విడుదలయ్యే సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ ఏదైతే ఉంటుందో అది ఏమి కలగజేస్తుంది అంటున్నాడు. ఈ కోల్ను బర్న్ చేసినప్పుడు ఇందులో కొంత భాగం సల్ఫర్ కాంపోనెంట్స్ కనుక ఉన్నట్టయితే అది సల్ఫర్ డయాక్సైడ్గా మారడం జరుగుతుంది. ఈ మారిన సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలోని పై పొరలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ వాతావరణంలోని పై పొరలకు వెళ్ళిన తర్వాత వర్షం పడ్డప్పుడు ఆ వర్షం లోపల సల్ఫర్ డయాక్సైడ్ కరుగుతుంది. వర్షం లోపల సల్ఫర్ డయాక్సైడ్ కరిగి ఏమవుతుంది? అది సల్ఫ్యూరిక్ ఆమ్లం రూపంలో సల్ఫ్యూరస్ ఆమ్ల రూపంలో పడడం జరుగుతుంది. అంటే యాసిడ్ రెయిన్ రూపంలో పడుతుంది. కాబట్టి ఏం కలగజేస్తుంది? మనకు యాసిడ్ రెయిన్ని కలగజేయడం జరుగుతుంది. యాసిడ్ రెయిన్ అనేది కలుగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 234 క్వశ్చన్ చూడండి. విచ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఈజ్ మెయిన్లీ ప్రొడ్యూస్డ్ బై కంబషన్ ఆఫ్ ఫాజైల్ ఫ్యూయల్స్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? భూమి యొక్క పై పొర ఏదైతే ఉంటుందో సన్లైట్ వల్ల భూమి వేడెక్కుతుంది కదా, సన్ రేస్ పడడం వల్ల. ఈ వేడెక్కే ఉష్ణోగ్రత కంటే ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడెక్కడాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఇట్లా ఎక్కువ ఉష్ణోగ్రతకు ఎందుకు వేడెక్కడం జరుగుతుంది అని అంటే దీని చుట్టూ ఉన్న పొల్యూటెడ్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సన్ నుంచి వచ్చే రేస్ ఎర్త్ మీద పడి తిరిగి కొన్ని రేస్ రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయిన రేస్ ఇక్కడ ఉండే పొల్యూటెడ్ గ్యాసెస్ వలన మళ్ళీ అగైన్ రీడైరెక్టెడ్ టువర్డ్స్ ద ఎర్త్. సన్ రేస్ వల్ల భూమి వేడెక్కింది, దీని నుంచి పైనకు పోయినాయి మళ్ళీ వచ్చి దీని మీదనే పడడం వల్ల భూమి ఇంకా ఎక్కువ వేడెక్కడం జరుగుతుంది. దాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనడం జరుగుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి మెయిన్ కాజింగ్ గ్యాస్ ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్ గ్యాస్. సో దట్స్ వై బాంబే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 235 క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ఎన్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ టు రీప్లేస్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ని కాపాడుకోవడం కోసము దాని స్థానంలో ఉపయోగించే ఇంధనం ఏమిటి అని అడుగుతున్నాడు. దేన్ని మనం ఉపయోగించాలి? సోలార్ ఎనర్జీ ఉపయోగించాలి, ఎస్. విండ్ ఎనర్జీని ఉపయోగించాలి, ఎస్. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ను ఉపయోగించాలి, ఎస్. కాబట్టి
అన్నింటినీ మనము ఉపయోగించాలి. అన్నింటినీ ఉపయోగించుకొని మనము ఫాజిల్ ఫ్యూయల్స్ని కాపాడుకోవచ్చును. నెక్స్ట్ 236th క్వశ్చన్ చూడండి. ఏంటిది 236th క్వశ్చన్? టు సేవ్ ఫాజిల్ ఫ్యూయల్స్ వీ షుడ్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం సేవ్ చేయడం కోసము ఏం చేయాలి అంటున్నాడు. స్విచ్చింగ్ ఆఫ్ లైట్స్, ఫ్యాన్స్ వెన్ నాట్ ఇన్ యూజ్, ఎస్. యూజ్ ఎనర్జీ ఎఫిషియంట్ అప్లియన్సెస్, ఎస్. అంటే మనకు ఎనర్జీని ఎక్కువగా తక్కువ యూజ్ చేసుకొని, అంటే ఎనర్జీని ఎఫిషియంట్గా అంటే వేస్ట్ కాకుండా యూజ్ చేసుకునే అప్లియన్సెస్ని యూజ్ చేయాలి. అడాప్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఓన్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని మనం ఎక్కువగా యూజ్ చేయాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ దీస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 237. వాట్ ఈజ్ కాల్డ్ లిక్విడ్ ఫ్యూయల్ ఆఫ్ ద 21st century? 21st century యొక్క లిక్విడ్ ఫ్యూయల్ ఏంటి? ఏంటి లిక్విడ్ ఫ్యూయల్ 21st centuryది? బయోఫ్యూయల్. బయోఫ్యూయల్ అనేది 21st century యొక్క లిక్విడ్ ఫ్యూయల్. బయోఫ్యూయల్లో ఉండేది ఏముంటుంది? ఇథనాల్ ఉంటుంది. దీన్నే బయోడీజిల్ అని కూడా అనడం జరుగుతుంది. ఇథనాల్ ఉంటుంది. C2H5OH ఉంటుంది దాని ఫార్ములా. సో బయోఫ్యూయల్ను మనము లిక్విడ్ ఫ్యూయల్ ఆఫ్ 21st century అంటాము. 238 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ డెరైవ్డ్ ఫ్రమ్ కోల్? కోల్ నుంచి ఈ ఉన్న వాటిలో దేనిని మనం తయారు చేయలేము? కోల్ నుంచి దేనిని తయారు చేయలేము అంటే పారాఫిన్ వ్యాక్స్ని తయారు చేయలేము. ఇది పెట్రోలియం ప్రోడక్ట్. ఇవి మూడు ఏమో కోల్ నుంచి వస్తుంది. కోల్ తారు కూడా పెట్రోలియం ప్రోడక్టే, కానీ కోల్ నుంచి కూడా వస్తుంది. కాబట్టి కోల్ నుంచి పూర్తిగా తయారు చేయలేనిది ఏంటి అంటే పారాఫిన్ వ్యాక్స్. నెక్స్ట్ 239 క్వశ్చన్ చూడండి. వై ఆర్ పెట్రోలియం రీసోర్సెస్ కాల్డ్ ఎగ్జాస్టిబుల్? పెట్రోలియం రీసోర్సెస్ని ఎగ్జాస్టిబుల్ రీసోర్సెస్ అని ఎందుకు అనడం జరుగుతుంది అని అంటే, ఎందుకంటారు పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఎగ్జాస్టిబుల్ రీసోర్సెస్ అని ఎందుకు అనడం జరుగుతుందంటే, దే గెట్ ఎగ్జాస్టెడ్ ఇఫ్ ఓవర్ యూజ్డ్. మనం కంటిన్యూగా ఎక్కువ మొత్తంలో కనుక దాన్ని యూజ్ చేసినట్టయితే అవి అయిపోవడం జరుగుతుంది. విపరీతంగా వాడితే భవిష్యత్తులో ఈ వనరులు పూర్తిగా కనుమరుగవుతాయి, ఎగ్జాస్ట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి వీటిని మనం ఏమంటారు? ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అని అనడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ 240 క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? ఇవ్వబడిన వాటిలో ఏ స్టేట్మెంట్ ట్రూ అంటున్నాడు? ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్సా? కాదు. ఎందుకంటే వీటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, యాసిడ్ రెయిన్స్ వస్తాయి. కాబట్టి ఎకో ఫ్రెండ్లీ కాదు. ఫాసిల్ ఫ్యూయల్స్ టేక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫామ్ బట్ ఆర్ యూజ్డ్ ర్యాపిడ్లీ. అవి ఫామ్ కావాలంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది, కానీ మనం చాలా వేగంగా యూజ్ చేస్తున్నాం వాటిని. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ ఇన్ఎగ్జాస్టబుల్. అయిపోని ఫ్యూయల్ అది యూజ్ చేస్తే అయిపోకుండా ఉంటుందా సన్లైట్ రాకంగా? కాదు. మనం ఎక్కువగా యూజ్ చేసినట్టయితే అది అయిపోతుంది. కాబట్టి ఇన్ఎగ్జాస్టబుల్ అనేది కాదు. ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ సింథటిక్ సబ్స్టెన్సెస్. ఫాసిల్ ఫ్యూయల్స్ సింథటికా? ల్యాబొరేటరీలో మళ్ళీ తయారు చేయగలుగుతామా? తయారు చేయలేము. కాబట్టి ఫాసిల్ ఫ్యూయల్స్ టేక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫామ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 241 క్వశ్చన్ చూడండి. అసర్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. కోల్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రిమైన్స్ ఆఫ్ ప్లాంట్స్ దట్ లీవ్డ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. అవును, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో భూమి లోపలి పొరల్లో ఈ యొక్క చెట్లు అట్లాంటివన్నీ కూడా ప్లాంట్స్ అనేది కూరుకుపోయి డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అధిక ఉష్ణోగ్రత వద్ద జరగడం వలన కోల్ అనేది తయారైంది. కరెక్ట్ ఆన్సర్. హీట్ అండ్ ప్రెషర్ ఆన్ డెడ్ వెజిటేషన్ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ పీట్ అండ్ దెన్ ఇంటూ కోల్. అవును, డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ జరగడం వల్లనే. డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అంటే ఏమన్నట్టు? హై టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఎక్కువ ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద గాలి లేకుండా, భూమి లోపల గాలి ఉండదు కదా, గాలి లేకుండా డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ జరిగి
అది మరియు కోల్గా మారడం జరిగింది. కాబట్టి ఆన్సర్ అసర్షన్ ఈజ్ కరెక్టే, రీజన్ ఈజ్ కరెక్టే, అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. సో దట్స్ వై ఏ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 242 క్వశ్చన్ చూడండి. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రిమైన్స్ ఆఫ్ టైనీ మెరైన్ ఆర్గానిజమ్స్. పెట్రోలియం ట్రైనీ మెరైన్ ఆర్గానిజమ్స్ వల్లనే వస్తుంది. సముద్రం లోపల ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన జీవుల వల్ల అవి చనిపోయి ఇసుక లోపల కూరుకుపోయి డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ జరిగి దాని నుంచి పెట్రోలియం రావడం జరుగుతుంది. Layers of sand and clay compressed the dead organisms, forming petroleum and gas under high pressure and temperature. అవును, అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఏమవడం జరుగుతుంది? ఈ యొక్క మనకు ఈ డెడ్ ఏవైతే చనిపోయిన ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటి వల్ల పెట్రోలియం తయారవడం జరుగుతుంది. కాబట్టి అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, మరియు ఈ రీజన్ కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షనే. కాబట్టి దిస్ వన్ ఈజ్ కరెక్ట్. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. నెక్స్ట్ 243 క్వశ్చన్ చూడండి. అసర్షన్. రిఫైనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ పెట్రోలియం ఇంటూ యూస్ఫుల్ ఫ్రాక్షన్స్. ఎస్, పెట్రోలియం నుంచి యూస్ఫుల్ ఫ్రాక్షన్స్ తయారు చేయడాన్ని, పెట్రోలియం నుంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ని తీయడాన్ని, తయారు చేయడాన్ని, సపరేట్ చేయడాన్ని ఏమంటారు? రిఫైనింగ్ అంటారు. ఎస్, డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ పెట్రోలియం హ్యావ్ ద సేమ్ బాయిలింగ్ పాయింట్. సేమ్ బాయిలింగ్ పాయింట్ ఉంటే మళ్ళీ అన్నీ ఒకేసారి మరిగి అన్నీ ఒకేసారి వేపర్స్గా మారి మళ్ళీ మనము కూల్ చేస్తే మళ్ళీ మిక్చరే వస్తుంది. కాబట్టి బాయిలింగ్ పాయింట్స్ అనేది డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్గా ఉండాలి, సేమ్గా ఉండకూడదు. కాబట్టి రీజన్ రాంగ్. సో రీజన్ రాంగ్, అసర్షన్ కరెక్ట్. రీజన్ రాంగ్, అసర్షన్ కరెక్ట్. సో ఏమున్నది ఆన్సర్? సి ఆన్సర్. సి ఉంది కదా. అసర్షన్ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఫాల్స్. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 244th క్వశ్చన్ చూడండి. ఫాజిల్ ఫ్యూయల్స్ షుడ్ బి యూజ్డ్ జ్యుడిషియల్లీ. అవును, ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తే అవి అయిపోతాయి. సో ఎగ్జాస్ట్ అయిపోతాయి కాబట్టి జ్యుడిషియల్గా మనము యూజ్ చేయాలి. నెక్స్ట్, దే ఆర్ నాన్ రినూవబుల్ రిసోర్సెస్ అండ్ మే గెట్ ఎగ్జాస్టెడ్ ఇఫ్ ఓవర్ యూజ్డ్. అవును, అవి నాన్ రినూవబుల్. మనం ఎక్కువ మొత్తంలో కనుక యూజ్ చేసినట్టయితే అవి ఏమవుతాయి? అయిపోతాయి. కాబట్టి శిలాజ ఇంధనాలు పరిమితమైనవి కాబట్టి పొదుపుగా వాడాలి. పొదుపుగా వాడడము జరుగుతుంది. పొదుపుగా వాడుతున్నాం కాబట్టి ఇవి రెండు కూడా కరెక్టే. దే ఆర్ నాన్ రినూవబుల్ రిసోర్సెస్ అండ్ మే గెట్. సో అసర్షన్, రీజన్ కరెక్ట్ అండ్ దిస్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఏ అనేది సరి అయిందిగా తీసుకోవాలి, ఏ ఆప్షన్. 245 క్వశ్చన్ చూడండి. కోల్ తార్ అండ్ కోల్ గ్యాస్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ కోల్. అవును, కోల్ను డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ కనుక చేస్తే ఏమొస్తుంది? మనకు కోక్ రావడం జరుగుతుంది, కోల్ తార్ కూడా రావడం జరుగుతుంది, కోల్ గ్యాస్ కూడా వస్తాయి. కోల్ ఈజ్ ప్రాసెస్డ్ బై డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ టు అబ్టైన్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్. ఎస్, యూస్ఫుల్ ప్రోడక్ట్స్ రావాలంటే డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ చేస్తాము. డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అంటే ఏంటిది? హై హీట్, హై టెంపరేచర్, హై ప్రెషర్ దగ్గర ఆక్సిజన్ లేకుండా, గాలి లేకుండా బర్న్ చేయడాన్ని డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అంటారు. సో భూమి లోపలి పొరల్లో గాలి ఎట్లాగా ఉండదు, ఆ ప్రాసెస్ని డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అంటారు. సో కాబట్టి ఇది ఏ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్. 246th క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇవ్వబడిన వాటిలలో కరెక్ట్ సెంటెన్స్ని గుర్తుపట్టమంటున్నాడు. కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆర్ ఫాజిల్ ఫ్యూయల్స్. కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఇవేంటివి? మనకు శిలాజ ఇంధనాలు. అవును, కరెక్టే. దే టేక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫామ్. అవును, అవి ఫామ్ కావాలంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడతాయి. దే ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ డెడ్ ఆర్గానిజమ్స్ అండర్ హీట్ అండ్ ప్రెషర్. అవును, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆల్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 247 క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్.
రిఫైనింగ్ ఈజ్ డన్ ఇన్ పెట్రోలియం మైన్స్. పెట్రోలియం మైన్స్ దగ్గరనే రీఫైనింగ్ చేస్తామా? చెయ్యము. పెట్రోలియంని ఎక్కడైతే వెలికి తీస్తారో అక్కడ నుంచి సుదూర ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత అక్కడ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తాము. రిఫైనింగ్ ఈజ్ డన్ ఇన్ పెట్రోలియం రిఫైనరీస్. ఎస్, పెట్రోలియం రిఫైనరీస్ అని సపరేట్గా ఉంటాయి. రిఫైనింగ్ మీన్స్ బర్నింగ్ ఆఫ్ పెట్రోలియం కాదు. రిఫైనింగ్ అంటే ఏంది? అందులో ఉన్న కాంపోనెంట్స్ని సపరేట్ చేయడము. రిఫైనింగ్ ఈజ్ డన్ టు రిమూవ్ కోల్ ఫ్రమ్ పెట్రోలియం. కోల్ ఫ్రమ్ పెట్రోలియమా? కాదు. పెట్రోలియం నుంచి డీజిల్, పెట్రోల్, కిరోసిన్, పారాఫిన్ వ్యాక్స్ అట్లాంటివి తయారు చేయడం కోసము చేసే ప్రాసెస్ని రిఫైనింగ్ అంటాము. కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ బాంబే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 248 క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ని ఇందు లోపల గుర్తుపట్టమంటున్నాడు. కోల్ తార్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విత్ మెనీ యూజెస్. సో కోల్ తార్ అనేది మనకు చాలా రకాల యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ మిక్స్చర్ అయ్యి అందులో ఉంటాయి అంటున్నాడు. అవును, కరెక్టే. నెక్స్ట్ వన్, కోల్ తార్ ఈజ్ ప్యూర్ కార్బన్. కోల్ తార్ అనేది ప్యూర్ కార్బనా? కోల్ తార్ అనేది మనకు కోల్ తార్ అనేది ప్యూర్ కార్బన్గా మనకు లభిస్తుందా? ప్యూర్ కార్బన్గా ఏముండదు. సరే, వేరే ఆప్షన్స్ అయితే చూద్దాం. ఒక్క నిమిషం. కోల్ తార్ ఈజ్ యూజ్డ్ టు మేక్ డైస్. సో డైస్ తయారు చేయడం కోసం యూజ్ చేసేది పారాఫిన్ వ్యాక్స్ని యూజ్ చేస్తాం. కాబట్టి ఇది కాదు. ఎక్స్ప్లోజివ్స్ అండ్ నాఫ్తలీన్ బాల్స్. నాఫ్తలీన్ బాల్స్ను పారాఫిన్ వ్యాక్స్ నుంచి తయారు చేయడానికి ఇవన్నీ పారాఫిన్ వ్యాక్స్ నుంచి తయారు చేస్తాం. బోత్ ఏ అండ్ బి అని ఉన్నది. బోత్ ఏ అండ్ బి అని ఉంది కాబట్టి ఇది ప్యూర్ కోల్ తార్ను ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్ ఏం కాదు. దీని యాంథ్రసిన్ని ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్ అంటారు. దట్స్ వై ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 249 క్వశ్చన్ చూడండి. 249 ఏముంది? 249 చూస్ ద కరెక్షన్. ఎల్పిజి ఈజ్ అబ్టైన్డ్ డ్యూరింగ్ రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ను సపరేట్ చేసేటప్పుడు, రిఫైన్ చేసేటప్పుడు ఇది తయారవుతుంది అంటున్నాడు. ఇది తయారవుతుంది అంటున్నాడు. అవును, కరెక్టే. ఎల్పిజి ఈజ్ ఏ క్లీన్ డొమెస్టిక్ ఫ్యూయల్. అవును, ఎల్పిజి సంపూర్ణంగా మండుతుంది. దాని నుంచి పొగ రాదు. దాని నుంచి పొగ అనేది రాదు. కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఎల్పిజి ఈజ్ హైలీ ఇన్ఫ్లమేబుల్. తొందరగా మంటనంటుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అవును, తొందరగా మంటనంటుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఆల్ ఆర్ కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 250 క్వశ్చన్ చూడండి. ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ లిమిటెడ్ అండ్ ఎగ్జాస్టబుల్. అవును, ఫాజిల్ ఫ్యూయల్స్ చాలా తక్కువగా ఉన్నాయి మరియు తొందరగా అయిపోవడం జరుగుతుంది. వి షుడ్ యూజ్ దెమ్ జుడిషియల్లీ. అవును, అవసరం ఎంతవరకు ఉంటుందో అవసరం మేరకు మాత్రమే యూజ్ చేయాలి, ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఎక్సెసివ్ యూజ్ పొల్యూట్స్ ఎయిర్ అండ్ హార్మ్స్ ఎన్విరాన్మెంట్. అవును, ఎక్సెసివ్గా కనుక యూజ్ చేసినట్టయితే అది మనకు ఎయిర్ అంతా పొల్యూట్ అవ్వడం జరుగుతుంది. ఎయిర్ అంతా పొల్యూట్ అవుతుంది. సో కాబట్టి ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ ఏది? డీస్ ఆల్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 251 క్వశ్చన్ చూడండి. కోల్ ఈజ్ యూజ్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. సో అక్కడ మనము దేన్ని యూజ్ చేయడం జరుగుతుంది? కోల్ లేదా కోక్ని యూజ్ చేయడం జరుగుతుంది. కోల్ లేదా కోక్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కరెక్ట్గానే తీసుకోవచ్చు. కోక్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ కోల్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ మెటలర్జీ. అవును, కోక్ను కూడా కోల్ నుంచి తయారు చేస్తున్నాము. దాన్ని మెటలర్జీలో యూజ్ చేస్తామంటే మెటల్స్ను తయారు చేయడం, మెటల్స్ని సపరేట్ చేయడం లోపల, మినరల్స్ నుంచి మెటల్గా మార్చడం లోపల యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ సియాన్స్. కోల్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రిసిటీ. కోల్ని మనం ఒక ఎలక్ట్రిసిటీని తయారు చేయడం కోసమే యూజ్ చేస్తాము అంటున్నది. సో కాబట్టి ఇది మనకు కోల్ అనేది ఒక ఎలక్ట్రిసిటీని తయారు చేయడం కోసమే యూజ్ చేస్తామా? కాదు. కాబట్టి ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. 252 క్వశ్చన్ చూడండి. పెట్రోలియం ఈజ్ ఏ కాంప్లెక్స్ మిక్చర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. అవును, పెట్రోలియం లోపల అనేక రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. చాలా రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. పెట్రోలు, డీజిలు, గ్యాసు, అంటే పారాఫిన్ వ్యాక్స్, అట్లా చాలా రకాలు ఉన్నాయి ఇందులోపల. కాబట్టి అవన్నీ కూడా హైడ్రోకార్బన్సే. హైడ్రోకార్బన్స్ అంటే కేవలం హైడ్రోజన్ కార్బన్ కాంపౌండ్సే.
Paraffin wax, petrol, diesel, kerosene or its byproducts are the products. Yes, correct answer. Petroleum is renewable in few decades. No. Millions of years పడుతుంది తయారు కావాలంటే. కాబట్టి A and B are the correct answers. 253 క్వశ్చన్ చూడండి. సిఎన్జి is safer and less polluting fuel. సిఎన్జి సేఫ్ మరియు లెస్ పొల్యూటింగ్ ఫ్యూయల్. లెస్ పొల్యూటింగ్. నెక్స్ట్ బి ఆన్సర్ చూడండి. సిఎన్జి మీన్స్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఎస్. సిఎన్జి సాలిడ్ ఫామా కాదు. కాబట్టి ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ 254 క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. Bitumen is a residue left after distillation process. Yes, correct answer. Next one. It is used for making of plastics only. Plastics ని తయారు చేయడం కోసం దీన్ని యూజ్ చేయడం జరుగుతుందా? కాదు. Bitumen is used for roads surfacing. రోడ్ల సర్ఫేసింగ్ కోసం యూజ్ చేస్తామా? అవును, కరెక్టే. కాబట్టి డి ఆన్సర్. ఏ అండ్ సి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. డి ఆన్సర్ ఈస్ కరెక్ట్. డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి 255 క్వశ్చన్ చూడండి. ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ కాల్డ్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ కాల్డ్. ఏమంటారు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని? ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. ఏమంటారు? ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక వాహకం గుండా ఎలక్ట్రాన్ల నిరంతర ప్రవాహాన్ని, ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని, స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ లేదా విద్యుత్ ప్రవాహం అని అంటాము. కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 256. గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్. గుడ్ కండక్టర్స్ అంటే తమ గుండా కరెంటును ప్రవహించే వాటిని గుడ్ కండక్టర్స్ అంటారు. ఆల్ మెటల్స్. కాబట్టి కాపర్ అండ్ అల్యూమినియం. రబ్బర్ గ్లాస్ గుండా కరెంటు పోదు. వుడ్ గుండా, ప్లాస్టిక్ గుండా కరెంటు పోదు. చాక్ అండ్ వ్యాక్స్ గుండా కరెంటు ప్రయాణించదు. కాపర్ మరియు అల్యూమినియం మెటల్స్ కాబట్టి వీటి గుండా కరెంటు ప్రవహించడం జరుగుతుంది. కాబట్టి దీస్ ఆర్ ద గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ వన్. 257 క్వశ్చన్ చూడండి. లిక్విడ్స్ దట్ అలో కరెంట్ టు పాస్ త్రూ ఆర్ కాల్డ్. లిక్విడ్స్ కనుక తమ గుండా కరెంటును కనుక ప్రవహింపనిస్తే వాటిని ఏమంటారు? కరెంటును ప్రవహింపనిచ్చే ద్రవాలను ఏమంటారంటే ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఇవి ఎందుకు ప్రయాణింపనిస్తాయి అంటే వాటి లోపల అయాన్స్ ఉంటాయి. అయాన్స్ అనేటివి ఉంటే కరెంటు ప్రవహిస్తుంది. అయాన్స్ లేకపోతే కరెంటు ప్రవాహం అనేది జరగదు. కాబట్టి ఎలక్ట్రోలైట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 258 చూడండి. ద సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ బికాజ్ ఇట్ కంటైన్స్. కాపర్ సల్ఫేట్ అనేది మనకు కాపర్ సల్ఫేట్ ద్రావణము అంటే వాటర్లో కరిగి ఉన్న కాపర్ సల్ఫేట్ అనేది కరెంటును ప్రయాణింపనిస్తుంది, తన గుండా కరెంటును ప్రవహింపనిస్తుంది. దానికి గల కారణం ఇందులో ఈ కాపర్ సల్ఫేట్ ఏ రూపంలో ఉంటుందంటే కాపర్ +2 మరియు SO4-2 అయాన్ల రూపంలో ఉంటుంది. కాపర్ +2 మరియు SO4-2 అయాన్ల రూపంలో ఉంటుంది. కాబట్టి ఇది కరెంటును ప్రవహింపనీయడం జరుగుతుంది. ప్రవహింపనీయడం జరుగుతుంది అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 259 క్వశ్చన్ చూడండి. పూర్ కండక్టర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. వీటిలో పూర్ కండక్టర్ ఏంటి? కరెంటును ప్రవహింపనీయనిది ఏంటిది లేదా కరెంటును తన గుండా అలో చేయనిది ఏంటి అంటే డిస్టిల్డ్ వాటర్. డిస్టిల్డ్ వాటర్ ప్యూర్ వాటర్ ఇది తాగడానికి ఉపయోగపడదు. మినరల్స్ ఉంటేనే తాగాలి. సో H2O ప్యూర్ వాటర్. ప్యూర్ H2Oని ఏమంటారు? డిస్టిల్డ్ వాటర్ అంటారు. ఇందులో అయాన్స్ అనేటివి ఉంటాయా? అయాన్స్ అనేటివి ఉండవు. అయాన్స్ అనేటివి లేవు కాబట్టి కరెంటును ప్రవహింపనిస్తుందా? ప్రవహింపనీయదు. సో దట్స్ వై distilled water is the correct answer. Next 260 క్వశ్చన్ చూడండి. when electric current passes through a solution it is called. ఒక సొల్యూషన్ ఒక ద్రావణం గుండా ఎలక్ట్రిక్ కరెంట్ కనుక ప్రవహింపనిచ్చే ధర్మము ఏంటిది? అది హీటింగ్ ఎఫెక్టా, మ్యాగ్నెటిక్ ఎఫెక్టా, ఫిజికల్ ఎఫెక్టా?
కెమికల్ ఎఫెక్టా? అది కెమికల్ ఎఫెక్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం తీసుకుందాం, సోడియం క్లోరైడ్ తీసుకున్నాం అనుకోండి. సోడియం క్లోరైడ్ లిక్విడ్ గుండా కరెంటు కనుక ప్రవహింపనిస్తే అది ఫస్ట్ Na ప్లస్ మరియు Cl మైనస్ అయాన్లను ఇస్తుంది. Na ప్లస్ అయాన్ దేనిగా మారుతుంది? సోడియంగా మారుతుంది. అంటే కెమికల్ ఇక్కడ అయాన్ ఉండే అయాన్ నుంచి ఆటంగా మారింది. Cl మైనస్ ఏ విధంగా మారుతుంది? Cl నుంచి Cl2గా మారడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ కొత్త సబ్స్టెన్సెస్ ఫామ్ అయితే NaCl నుంచి Na కొనే కొత్తగా వచ్చింది, Cl2 కొత్తగా వచ్చింది. కాబట్టి కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. కెమికల్ ఎఫెక్ట్. నెక్స్ట్ 261 క్వశ్చన్ చూడండి. ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రో ఏ లిక్విడ్ ఈజ్ టెస్టెడ్ విత్. కరెంటు ఒక దాని గుండా అంటే ఒక లిక్విడ్ గుండా ప్రవహిస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి దేనిని ఉపయోగించడం జరుగుతుంది? దేనిని ఉపయోగిస్తారు? ఎల్ఈడి బల్బ్ విత్ బ్యాటరీని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఏం చేస్తాం ఇందులోపల, ఇది ఒక లిక్విడ్ని కనుక మనం తీసుకున్న సొల్యూషను, ఏ సొల్యూషన్ అయితే టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సొల్యూషన్ ఏం చేస్తారు? ఒక బీకర్లో తీసుకోవాలి. బీకర్లో తీసుకొని దీనిలో 2 కార్బన్ రాడ్స్ను పెట్టాలి. కార్బన్ రాడ్స్ని పెట్టి ఏం చేస్తారు? ఈ కార్బన్ రాడ్స్ని బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. కార్బన్ రాడ్స్ని ఏం చేయాలి? బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. బ్యాటరీకి కనెక్ట్ చేసి వయా బల్బు ద్వారా కనెక్ట్ చేయడం జరుగుతుంది. బల్బు ద్వారా కనెక్ట్ కనుక చేస్తే మనకేమవుతుంది? బల్బు కనుక వెలిగితే ఇది లిక్విడ్ మనకు కరెంటు ప్రవహింపనిస్తుంది అన్నట్టు. బల్బు వెలగకపోతే ఇది ప్రవహింపనీయదు అనేది అర్థం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం యూజ్ చేస్తాము. 262 క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రోడ్స్ అనేటివి ఏంటివి? లిక్విడ్స్ యూజ్డ్ ఫర్ కండక్షన్, స్విచెస్ ఇన్ కరెంట్, నాన్ మెటల్స్ యూజ్డ్ ఫర్ హీటింగ్, ప్లేట్స్ ఆర్ రాడ్స్ దట్ కండక్ట్స్ కరెంట్ ఇన్ టు ద సొల్యూషన్. ఎస్, ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటివి? ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇంతకుముందు, ఇందులో మనము దేని గుండానైతే కరెంటు ప్రవహిస్తుందా లేదా టెస్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఒక ద్రావణాన్ని ఆ సొల్యూషన్ని ఒక పాత్రలో తీసుకొని ఇందులో 2 రాడ్లను కానీ ప్లేట్లను కానీ పెట్టి వాటిని బ్యాటరీకి అనుసంధానం చేస్తారు. వయా బల్బు ద్వారా మనము అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ విధంగా అనుసంధానం చేసినప్పుడు ఈ రాడ్లు లేదా ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము ఎలక్ట్రోడ్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఎలక్ట్రోడ్స్ అంటారు. కాబట్టి డి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 263 క్వశ్చన్ చూడండి. ఏ డివైస్ యూజ్డ్ టు టెస్ట్ కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రో లిక్విడ్స్ ఈజ్. సో లిక్విడ్స్ గుండా కరెంటు ప్రవహిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి దేన్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది? దేన్ని మనం యూజ్ చేస్తారంటే అమ్మీటర్ని కనుక పెట్టినట్టయితే అమ్మీటర్లో అంటే మనం ఏం చేయాలి? బల్బుతో పాటు ఇక్కడ బల్బు ఇవ్వలేదు కాబట్టి, ఎల్ఈడి ఇవ్వలేదు కాబట్టి మనము ఏం చేస్తున్నాము? అమ్మీటర్ని సెలెక్ట్ చేసినాం, లేకపోతే బల్బుతోటే సెలెక్ట్ చేద్దాం. మనకు ఏమవుతుంది? అమ్మీటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేసినాను నేను? బ్యాటరీ పెట్టినాను. బ్యాటరీ తర్వాత ఇక్కడ బల్బు పెట్టవచ్చు. బల్బు ప్లేస్లో అమ్మీటర్ని పెట్టవచ్చు. అమ్మీటర్ని పెట్టి దీనికి కనెక్ట్ చేసి అన్నిటినీ కనెక్ట్ కనుక చేసినట్టయితే అప్పుడు ఇక్కడ అమ్మీటర్లో రీడింగ్ కనుక చూపెడితే దీని గుండా కరెంటు ప్రవహింపనిస్తుంది అని మనము అనుకోవాలి. సో దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ 263 క్వశ్చన్.